తన పాలనలో చీకటి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనిచేసింది ఇందిరాగాంధీ అని భాజపా నేత కరణంరెడ్డి నరసింహారావు అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పాత కర్ణవానిపాలెం భాజపా కార్యాలయంలో ఆనాడు ఉద్యమం చేపట్టి జైలు పాలైన సుంకర నారాయణరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వ్యవస్థలు దగాపడ్డాయన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం హరించేలా ఆమె నిర్ణయాలు తీసుకుని నిరంకుశంగా వ్యవహరించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థను దెబ్బతీయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పౌరుడికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సన్మాన గ్రహీత నారాయణరావు మాట్లాడుతూ నాటి ఉద్యమాన్ని గుర్తించి జైలు శిక్ష అనుభవించిన తమ లాంటి వారిని సత్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో 9 నెలల పాటు రాజమండ్రి జైల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నిరంకుశ పాలనలో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు 1975 నుంచి 77 వరకు 21 నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఆఖరికి పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఏమైనా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళు తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. కొన్ని వేల మందిని, లక్షలాది మందిని జైల్లో పెట్టారు. 21 నెలల పాటు వాళ్ళు చిత్రహింసలు గురి చేశారు. అందులో ఎంతో మంది మహానుభావులు మరి జైలుకి వెళ్ళి వచ్చారు. కొంతమంది స్వర్గస్థులయ్యారు. ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా సత్కరించే వారికి పాదాభివందనాలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలని మా పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు గాజువాకలో పెద్దలు శ్రీ శంకర నారాయణరావు గారు మా 87వ వార్డు వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి, అప్పుడు మండపేట. అక్కడ రాజమండ్రి జైల్లో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు మరి జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క చీకటి రాత్రులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంటికి వెళ్ళి మేము స్మరించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సీటు తక్కువ వస్తే విలువలతో కూడిన రాజకీయాలకి గౌరవిస్తూ ప్రధానమంత్రి పదవిని వదిలేసుకున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు ఆమెకి మరి కోర్టులో ఓడిపోయింది, ఎంపీ పదవి పోతుంది, ప్రధానమంత్రి పదవి పోతుందని రాత్రి 11:45 నిమిషాలకి ఎమర్జెన్సీ విధించి పదవి వ్యామోహంతో మరి ఎదురుతిరిగిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన అంత నిరంకుశ పాలన కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళ యొక్క చేష్టలను నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 1975 జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ విధించి దాదాపు 21 నెలలు చీకటి రోజులు చూసాం. ఆ రోజుల్లో ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. దానికి ఎమర్జెన్సీ విధించడానికి ఏదైతే రాజ్యాంగంలో చెప్పారో ఆ పరిస్థితులు దేశంలో అప్పుడు లేవు. ఎమర్జెన్సీ విధించడానికి క్లాజ్ అయితే మన రాజ్యాంగంలో ఉంది, కానీ దానికి కావలసినటువంటి పరిస్థితులు మాత్రం ఆ దేశంలో, మన దేశంలో లేవు. లేకపోయినా సరే దాన్ని సాకుగా తీసుకొని ఆ క్లాజును ఇందిరాగాంధీ గారు ఉపయోగించుకున్నారు. దానికి కారణం ఏమిటంటే, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీలో నెగ్గారు. ఆవిడ మీద ప్రత్యర్థి ఆయన కోర్టుకు వెళ్ళారు, అలహాబాద్ కోర్టులో. ఆ కోర్టులో వెళ్ళినప్పుడు అక్కడ అభియోగం ఏమిటంటే, ఆవిడ అధికార దుర్వినియోగం చేసి నెగ్గారని చెప్పి మొత్తం యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటా ఆవిడ సొంతంగా ఉపయోగించుకొని చాలా గోల్మాల్ చేసి ఆవిడ నెగ్గారని చెప్పి, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన స్వతంత్ర అభ్యర్థి, ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే అలహాబాదు హైకోర్టు ఆ రోజుల్లో చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి కోర్టు నిర్ధారించి
ఆవిడ ఎన్నికని చెల్లదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. మీ ఎన్నిక చెల్లదు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రిని మార్చుకోవాలి. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది, ప్రధానమంత్రిని మార్చుకోవాలి అంటే ఆవిడ పదవి కోల్పోవాలి. ఆ తీర్పిస్తూ కూడా ఆయన మీరు కొత్త ప్రధానమంత్రిని ఎంచుకునే వరకు మీరు పార్లమెంట్కి వెళ్ళండి, కుర్చీ వేసుకొని కూర్చోండి, కానీ ఎటువంటి బిల్లుల్లోనూ మీరు ఓటు వేయడానికి లేదు, మీరు అలా కూర్చోండి అంతే అని చెప్పారు కోర్టు వారు. వెంటనే ప్రధానమంత్రిని మార్చమన్నారు. ఆవిడ పదవి దిగడానికి ఇష్టం లేదు. ఇది కాకుండా దీనికి ముందు నేపథ్యం కూడా కొంత చెప్పాలి. ఆవిడ వరుసగా కుంభకోణాలు చేస్తూ వచ్చారు. అంటే దాదాపు ఒక 65 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి కానీ ఈ విషయాలు అర్థం కావు. ఎందుకంటే 50 ఏళ్ళకు ముందు మాట ఇది. అప్పటికి విషయం అర్థం కావాలంటే ఆ రోజుకి వాళ్ళు కనీసం 15 ఏళ్ళు ఉండాలి కదా. అది అంచేత ఈ విషయాలు మీకు చెప్పాల్సి వస్తుంది. ఎల్ఎన్ మిశ్రా గారు అని చెప్పి రైల్వే శాఖ చేశారు అప్పుడు ఆవిడ క్యాబినెట్లో. అది పెద్ద కుంభకోణం. కాంగ్రెస్లో అన్ని కుంభకోణాలే, అది పెద్ద కుంభకోణం. విషయం ఏంటంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైనాయి. ఆ రోజుని ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఇందిరాగాంధీని పార్లమెంట్లో నిలదీసినాయి. ఆమె తట్టుకోలేకపోయింది. ఎల్ఎన్ మిశ్రా గారు ఇంట్లో రహస్యమైనటువంటి పత్రాలు చాలా ఉన్నాయి, అవి బయటికి తెండి అని చెప్పి పార్లమెంట్లో పెద్ద గొడవ జరిగితే నెక్స్ట్ తీసుకొస్తాం అన్నారు. ఈలోగా ఎల్ఎన్ మిశ్రా గారు ఒక రైల్వే ట్రాక్, అంతే నేను చెప్తున్నారు, 65 ఏళ్ళు నిండితే కానీ విషయాలు తెలియవు. 65 ఏళ్ళు నిండాలి, ఆ రోజున పేపర్ చదివే ఆసక్తి ఉండాలి, లేదా తెలియదు. అప్పుడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమర్జెన్సీ డే సందర్భంగా గాజువాక కర్ణవానిపాలెం బీజేపీ పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి శ్రీ కర్ణరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి 1975 ఎమర్జెన్సీ డే లో పాల్గొని మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 9 నెలలు కారాగారంలో ఉండి వారి అనుభవాలు ఇక్కడికి చెప్పినటువంటి సుంకర నారాయణరావు గారికి మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో జరిగినవన్నీ కూడా ఆయన చాలా చక్కగా వివరించి అందరికీ తెలియపరిచినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు బాటా శ్రీనివాసరావు గారు, మరి జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణరాజు గారు, మరి బొండా ఎల్లాజీ గారు, అలాగే కట్టా పద్మ గారు మరి పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్. ఈరోజు భారతదేశం ఎదుర్కొన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి స్వాతంత్రానంతరం రోజు ఏదైనా ఉందంటే ఈరోజు. ఎందుకనంటే దీన్ని భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ డేగా జరుపుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు ఇందిరాగాంధీ యొక్క నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజలందరినీ కూడా రాచి రంపాన పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులు గొంతెత్తితే గొంతు నొక్కాడు, పత్రికలు గొంతెత్తితే పత్రికలు గొంతు నొక్కాడు. చాలా దారుణాతి దారుణంగా ప్రపంచంలోనే ఏదైతే నాజీ నియంత ఉన్నాడో ఆయన హిట్లర్ తర్వాత భారతదేశంలో ఒక నియంతగా ఆవిడ పరిపాలన చేస్తూ మొత్తం ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా అనేక మందికి జైలు పంపించింది, అనేక మందిని కాల్పులు జరిపించి పట్టబెట్టుకోవడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళిన వారిలో మన జాతీయ నాయకులే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా చేసినటువంటి స్వర్గీయ పివి చలపతిరావు గారు కూడా ఆ రోజు ఎమర్జెన్సీలో జైల్లో మగ్గడం జరిగింది. అదేవిధంగా వడ్లపూడి కాలనీలో ఇప్పుడు నారాయణరావు గారు వస్తున్నారు, ఆయన కూడా మేము అందరూ కూడా సన్మానం చేయబోతా ఉన్నాం. ఎందుకనంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంత నిరంకుశ పాలన అనేది ఎప్పుడు కూడా మనం చూడలేదు, భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాదు. ఎందుకనంటే ఇందిరాగాంధీ చర్యల్ని మొత్తం ప్రపంచమే ఆ రోజు ఖండించినటువంటి పరిస్థితి. వెంటనే జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఏదైతే జనతా పార్టీ ఆ రోజు జనసంఘం ఉన్నట్టు మన బీజేపీ అందరూ కలిపి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని ఖండించాలి. ప్రజాస్వామ్యం వాళ్ళందరూ కూడా అటువంటి వారిని పూర్తిగా నశించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం.